గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 968. ఈరోజు డైలీ మనీ షోలో అప్డేట్స్ డిస్కస్ చేసుకునే ముందు 2024 ఇయర్ ఎండింగ్ అయితే వచ్చేసాం కదా. కొత్త సంవత్సరం మొదలయ్యే ముందు చాలా మంది, అంటే అందరూ అని కాదు, కొంతమంది అయితే ఈ న్యూ ఇయర్లో ఇలా చేద్దాం అంటే కొన్ని రిజల్యూషన్స్ తీసుకుందాం అనుకుంటారు కదా. ఈ న్యూ ఇయర్లో దీని మీద ఫోకస్ చేద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకోవాలంటే ఫిట్నెస్ మీద ఫోకస్ చేద్దాం అని కొంతమంది, లేదా మరికొంతమంది ఇంకా దేని మీద కెరియర్ మీద ఫోకస్ చేద్దాం అని ఇలా అనుకుని ఉంటారు కదా. సో మీరు ఈ న్యూ ఇయర్లోని దేనిపైన ఎక్కువగా ఫోకస్ చేద్దాం అనుకుంటున్నారు అంటే మీ రిజల్యూషన్ ఏంటి కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. నా వరకు వచ్చేసరికి నేను ఎప్పుడు కూడా ఫిట్నెస్ సైడ్ అయితే కంప్లీట్ ఎప్పుడు కూడా ఫోకస్డ్ ఉంటా. కంప్లీట్ ఫిట్నెస్ అంటే ఫిట్గా ఉండాలని అయితే ప్రయత్నిస్తుంటా. సో ఈ ఇయర్లో కూడా అదే కంటిన్యూ చేద్దాం అని అయితే అనుకుంటున్నా. దీంతో పాటు ఫైనాన్సెస్ ఇప్పటి వరకు ఎలా అయితే బెటర్గా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నామో, సో అలాగే నా ఫైనాన్సెస్ని ఈ న్యూ ఇయర్లో కూడా బెటర్గా మేనేజ్ చేసుకోవాలని చెప్పి అయితే ప్లాన్ చేస్తున్నాను. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ని షేర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఈరోజు డైలీ మనిషిలో ఉన్న అప్డేట్స్ అన్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 109 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 78,139 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే, నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్గా 23,644 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.12% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.59% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.18% కరెక్ట్ అయింది. అండ్ ఈ రోజుతోని 2024 క్యాలెండర్ ఇయర్ అయితే ఎండ్ అవుతుంది కదా. దీంతో పాటుగా మన ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం చూసినట్లయితే Q3 కూడా క్లోజ్ అవుతుంది. అండ్ ఈ జనవరి మంత్ స్టార్టింగ్ నుంచి Q3 రిజల్ట్స్ అయితే కంపెనీస్ అనౌన్స్ చేయడం స్టార్ట్ చేస్తాయి. ముందుగా జనవరి 9th రోజున పెద్ద కంపెనీస్ లోని టాటా ఎలక్సీ వాళ్ళైతే వీళ్ళ రిజల్ట్స్ అనౌన్స్ చేయనున్నారు. ఈ టాటా ఎలక్సీ రిజల్ట్స్ తర్వాత 1 by 1 కంపెనీస్ అయితే వాళ్ళ రిజల్ట్స్ ని అనౌన్స్ చేస్తాయి. సో ఇక్కడ నుంచి మార్కెట్ డైరెక్షన్ అన్నది ఈ Q3 నెంబర్స్ ఎలా ఉంటాయన్న దానిపైన ఆధారపడి ఉన్నది. లాస్ట్ క్వార్టర్ లోని కంపెనీస్ అయితే కొంత డిసప్పాయింటింగ్ నెంబర్స్ పోస్ట్ చేయడంతో ఆ టైంలో మార్కెట్ లోని మనకు కొంత ప్రెషర్ అయితే చూసాం. సో ఈ Q3 లోని కంపెనీస్ నెంబర్స్ లోని రికవరీ కనపడుతుందా లేదా అన్నది మనం చూడాలి. ఒకవేళ కంపెనీస్ కనుక బెటర్ నెంబర్స్ ని పోస్ట్ చేసినట్లయితే ఓకే, అలా కాకుండా కంపెనీస్ నెంబర్స్ కనుక కొంత డిసప్పాయింటింగ్ గా ఏమైనా ఉన్నట్లయితే అగైన్ మన మార్కెట్ లో ప్రెషర్ ని చూడొచ్చు. అండ్ దీంతో పాటు February 1st రోజున మన యూనియన్ బడ్జెట్ కూడా రానున్నది కదా. సో ఈసారి గవర్నమెంట్ దగ్గర నుంచి బడ్జెట్ రిలేటెడ్ గా ఎటువంటి అనౌన్స్మెంట్స్ వస్తాయో కూడా చూడాలి. యాక్చువల్లీ చూసినట్లయితే మన కంట్రీలోని కొంతవరకు కన్జంప్షన్ తగ్గింది కాబట్టి ఈ కన్జంప్షన్ సెక్టర్ కి బూస్ట్ ఇచ్చేందుకు గాను కొంతవరకు మిడిల్ క్లాస్ పీపుల్ పైన పడుతున్నటువంటి ట్యాక్స్ భారాన్ని గవర్నమెంట్ తగ్గించేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్కెట్ అయితే ఎస్టిమేట్ చేస్తుంది. సో దీని రిలేటెడ్ గా మనకి February 1st రోజున ఒక క్లారిటీ అయితే రాబోతుంది. సో ఓవరాల్ గా చూసినట్లయితే ఇక్కడ నుంచి మార్కెట్ డైరెక్షన్ అన్నది ఈ Q3 నెంబర్స్ ఎలా ఉండబోతున్నాయి అండ్ అలాగే బడ్జెట్ ఎలా ఉండబోతుంది అన్న దానిపైన ఆధారపడి ఉన్నదన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఐటీసీ నుంచి వీళ్ళ హోటల్ బిజినెస్ ని డీమర్జ్ చేస్తున్నారు. దీని గురించి మీ అందరికీ ఐడియా ఉన్నది కదా. ఈ డీమర్జర్ యొక్క ఎఫెక్టివ్ డేట్ January 1st అండ్ రికార్డ్ డేట్ January 6th. సో ఈ డీమర్జర్ ప్రాసెస్ ఇప్పుడు దగ్గర పడిపోవడంతో ఐటీసీ వాళ్ళు వాళ్ళ హోటల్ బిజినెస్ రిలేటెడ్ గా ఒక డీటెయిల్ ప్రెజెంటేషన్ ని రిలీజ్ చేశారు. ఈ ప్రెజెంటేషన్ లో మీరు తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్, డీమర్జర్ బిఫోర్ ఐటీసీ యొక్క స్ట్రక్చర్ మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ డీమర్జర్ తర్వాత ఈ ఐటీసీ హోటల్స్ లోని ఐటీసీ వాళ్ళు 40% స్టేక్ ని హోల్డ్ చేయబోతున్నట్లయితే పబ్లిక్ షేర్ హోల్డర్ 60% స్టేక్ ని హోల్డ్ చేయనున్నారు. ఈ డీమర్జర్ ప్రాసెస్ లోని ఐటీసీ హోటల్స్ లోకి ఐటీసీ వాళ్ళు 1,500 crores వరకు క్యాష్ ని అయితే ట్రాన్స్ఫర్ చేయనున్నారు. ఈ క్యాష్ ని ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా ఐటీసీ హోటల్స్ వాళ్ళు వాళ్ళ ఫ్యూచర్ లోని గ్రోత్ అండ్ కంటింజెన్సీ రిక్వైర్మెంట్స్ రిలేటెడ్ గా ఈ క్యాష్ అయితే యూస్ఫుల్ అవుతుందని చెప్పి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అంతే కాకుండా ఈ ఐటీసీ హోటల్స్ కి వాళ్ళ బ్యాలెన్స్ షీట్ లోని ఎటువంటి డెట్ కూడా ఉండదు. అంటే జీరో డెట్ తోని ఐటీసీ హోటల్స్ అయితే లిస్ట్ అవునున్నది. వీళ్ళ పియర్ కంపెనీస్ యొక్క బ్యాలెన్స్ షీట్స్ మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఐటీసీ తో కంపేర్ చేస్తే రిమైనింగ్ అన్ని హోటల్స్ యొక్క బ్యాలెన్స్ షీట్ లోని డెట్ ఉన్నది. అండ్ అలాగే ఏ హోటల్ దగ్గర ఎంత క్యాష్ లెవెల్స్ ఉన్నాయన్నది కూడా మీరు చూడొచ్చు. అందరికన్నా ఎక్కువగా ఇండియన్ హోటల్స్ దగ్గర 1,730 crores వరకు క్యాష్ ఉన్నట్లయితే దాని తర్వాత ఐటీసీ హోటల్స్ దగ్గర 1,500 crores వరకు క్యాష్ ఉండబోతుంది. ఈ ఐటీసీ హోటల్స్ లిస్ట్ అవబోతుంది కదా. సో లిస్ట్ అయిన తర్వాత మనం ఏ వాల్యుయేషన్ లో ఈ ఐటీసీ హోటల్ స్టాక్ ని కొనడం బెటర్ అని చెప్పి చాలా మందికి డౌట్ ఉంటుంది కదా. ఎందుకంటే ఇప్పుడు మన ఇండియాలో మనం చూసినట్లయితే హాస్పిటాలిటీ సెక్టర్ లాస్ట్ 2 years నుంచి చాలా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. దీంతో ఈ సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ కూడా బెటర్ నెంబర్స్ ని డెలివర్ చేస్తున్నాయి. సో దీంతో చాలా మందికి ఈ హోటల్ బిజినెస్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో ఒకవేళ ఈ కంపెనీ లిస్ట్ అయిన తర్వాత ఎవరైనా అక్వైర్ చేద్దాం అనుకున్నట్లయితే ఎస్బీఐ సెక్యూరిటీస్ వాళ్ళు వీళ్ళ స్పెషల్ సిచ్యువేషన్ రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు. ఈ రిపోర్ట్ లోని మీరు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూడొచ్చు. ఈ రిపోర్ట్ లోని వీళ్ళ ఫైనాన్షియల్స్ మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. సో
ఈ ఫైనాన్షియల్స్ బట్టి మనం క్యాలిక్యులేట్ చేసి చూసినట్లయితే వీళ్ళ ఈవీ బై ఎబిటా ఎంత ఉంటుంది అండ్ ఏ మార్కెట్ క్యాప్ లో లిస్ట్ అవ్వచ్చు అని కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ని కూడా వీళ్ళు ఇక్కడ రిలీజ్ చేశారు. వాటిని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఇప్పుడు వాల్యుయేషన్స్ పరంగా వీళ్ళ పియర్స్ కూడా ఏ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్నాయో మనం చూద్దాం. దాన్ని బట్టి ఐటీసీ హోటల్స్ ని ఏ వాల్యుయేషన్ లో మనం ఎక్వైర్ చేస్తే బెటర్ అన్న ఒక క్లారిఫికేషన్ అయితే మనకు వస్తుంది. వీళ్ళ పియర్ కంపెనీస్ లోని ఇండియన్ హోటల్స్ 49 టైమ్స్ ఈవీ బై ఎబిటాలో ట్రేడ్ అవుతున్నట్లయితే ఈఏహెచ్ హోటల్స్ 23 టైమ్స్ ఈవీ బై ఎబిటాలో ట్రేడ్ అవుతున్నది. అండ్ ఎగ్జాక్ట్ పియర్ కంపారిజన్ లో చూసినట్లయితే ఈవీ బై ఎబిటా ప్రకారం చూసినట్లయితే అన్నిటికన్నా బెటర్ వాల్యుయేషన్ లోని సమీపై హోటల్స్ 17 టైమ్స్ లో ట్రేడ్ అవుతున్నట్లయితే జూనిపర్ హోటల్స్ 25 టైమ్స్ ఈవీ బై ఎబిటాలో ట్రేడ్ అవుతుంది. సో దీన్ని బట్టి మనం చూసినట్లయితే ఒకవేళ ఐటీసీ హోటల్ స్టాక్ ఇక్కడ ఎస్బీఐ సెక్యూరిటీస్ వాళ్ళు షేర్ చేస్తున్న వాల్యుయేషన్ రిపోర్ట్ ప్రకారం మనం చూసినట్లయితే ఒకవేళ ఈ స్టాక్ 20 టైమ్స్ ఈవీ బై ఎబిటా కన్నా తక్కువ వాల్యుయేషన్ లో గనక లిస్ట్ అయింది అనుకోండి, అప్పుడు ఐటీసీ హోటల్స్ ని అక్వైర్ చేయడం బెటర్. ఒకవేళ 20 టైమ్స్ దగ్గరలో లిస్ట్ అయినా కూడా కొంతవరకు మనం ఐటీసీ హోటల్ స్టాక్ ని అక్వైర్ చేయడానికి కన్సిడర్ చేయొచ్చు. అలా కాకుండా మరి ఎక్స్పెన్సివ్ గా గనక లిస్ట్ అయింది అనుకోండి, అప్పుడు కొంతవరకు స్టాక్ కరెక్షన్ కోసం మనం వెయిట్ చేయడం అన్నది బెటర్. ఎలాగా ఏవైతే ఇండెక్స్ ఫండ్స్ ఐటీసీ స్టాక్ ని హోల్డ్ చేస్తున్నాయో వాళ్ళకి ఈ డీమర్జర్ ప్రాసెస్ లో భాగంగా ఐటీసీ హోటల్ స్టాక్ కూడా వస్తుంది. సో వన్స్ వాళ్ళకి ఐటీసీ హోటల్ స్టాక్ వచ్చిన తర్వాత ఎలాగా ఆ స్టాక్ ఇండెక్స్ లో ఉండదు కాబట్టి ఈ ఇండెక్స్ ఫండ్స్ అన్ని ఆ స్టాక్ ని సెల్ చేసేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ వాళ్ళు కనుక సెల్ చేశారనుకోండి, దాంతో స్టాక్ లో కొంత సెల్లింగ్ ప్రెషర్ క్రియేట్ అవ్వచ్చు. అలా క్రియేట్ అయ్యి మనకి బెటర్ వాల్యుయేషన్ కి దొరికినట్లయితే అప్పుడు ఈ స్టాక్ ని మనం అక్వైర్ చేయడం అన్నది బెటర్. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ అందరికి ఆర్బీఐ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అండ్ గుడ్ న్యూస్ అయితే వచ్చింది. మనం మన బ్యాంక్ అకౌంట్ నుంచి ఎన్ఈఎఫ్టీ ఆర్ ఆర్టీజీఎస్ చేస్తుంటాం కదా. ఈ ఎన్ఈఎఫ్టీ ఆర్టీజీఎస్ చేసేటప్పుడు ఒక్కోసారి మనం తప్పు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి ట్రాన్సాక్షన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసినప్పుడు ఆ బ్యాంక్ అకౌంట్ హోల్డర్ నేమ్ అన్నది ఆటోమేటిక్ గా అక్కడ రాదు కదా. సో అలా రాకపోవడం వల్ల మనం అక్కడ వెరిఫై చేసుకోవడం అవ్వదు. కాబట్టి ఇటువంటి తప్పు ట్రాన్సాక్షన్స్ జరిగేటువంటి అవకాశం ఉండడంతో ఇప్పుడు ఆర్బీఐ అయితే ఒక ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకుంది. ఈ 2025 ఏప్రిల్ 1 నుంచి ఒకవేళ మనం మన బ్యాంక్ అకౌంట్ నుంచి వేరే అకౌంట్స్ కి ఎన్ఈఎఫ్టీ ఆర్ ఆర్టీజీఎస్ చేస్తున్నాం అనుకోండి, ఆ ఎన్ఈఎఫ్టీ ఆర్టీజీఎస్ చేయడానికి అకౌంట్ నెంబర్ అది కూడా మనం అక్కడ ఇస్తాం కదా. ఆ ఇచ్చిన తర్వాత ఆ అకౌంట్ హోల్డర్ యొక్క నేమ్ ని వెరిఫై చేసుకునేటువంటి ఫెసిలిటీని కలిగించబోతున్నట్లుగా ఆర్బీఐ అనౌన్స్ చేయడం జరిగింది. ఒకవేళ ఈ రూల్ ని ఏప్రిల్ 1 నుంచి ఇంప్లిమెంట్ చేసినట్లయితే ఇకపైన మనం ఎన్ఈఎఫ్టీ ఆర్టీజీఎస్ చేసేటప్పుడు రాంగ్ ట్రాన్సాక్షన్స్ అన్నవి జరగకుండా మనం సేవ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. యాక్చువల్లీ మనం యూపీఐ పేమెంట్స్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఆ యూపీఐ నెంబర్ కొట్టినప్పుడు వాళ్ళ రిలేటెడ్ గా డీటెయిల్స్ అక్కడ కనపడతాయి కదా, వాళ్ళ పేరు అది క్లియర్ గా. సో దాన్ని బట్టి మనం ఆ పర్సన్ ని ఐడెంటిఫై చేసి డబ్బులు పంపించవచ్చు. బట్ ఎన్ఈఎఫ్టీ ఆర్టీజీఎస్ చేసినప్పుడు ఇలా నేమ్ వెరిఫై చేయడం అవ్వదు కాబట్టి మనం కొంతవరకు కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. సో ఈ కన్ఫ్యూజన్ ని క్లియర్ చేయడానికే ఇప్పుడు ఆర్బీఐ ఈ కొత్త రూల్ ని ఇంప్లిమెంట్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆర్బీఐ తీసుకొస్తున్నటువంటి ఈ న్యూ రూల్ గురించి మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ ని కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. యాక్చువల్లీ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ మనకి నేమ్ అది వెరిఫై అయినట్లయితే ట్రాన్సాక్షన్స్ అనేవి చాలా స్మూత్ గా చేసుకోవచ్చు అండ్ రాంగ్ ట్రాన్సాక్షన్ జరిగేటువంటి ఆస్కారాలు తగ్గుతాయి. నెక్స్ట్ ష్రింప్ మార్కెట్ రిలేటెడ్ గా ఇంక్రెడ్ ఈక్విటీస్ వాళ్ళు ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ లో వీళ్ళు ఏం షేర్ చేస్తున్నారంటే క్యాలెండర్ ఇయర్ 25 లోని ఈ ష్రింప్ మార్కెట్ లోని మంచి రికవరీ కనపడేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఎందుకంటే ష్రింప్స్ రిలేటెడ్ గా గ్లోబల్లీ డిమాండ్ అయితే పెరుగుతున్నదని అండ్ ఈ డిమాండ్ పెరగడంతో పాటు ప్రీవియస్ గా ఓవర్ ప్రొడక్షన్ వలన ఈక్వెడార్ నుంచి చాలా టఫ్ కాంపిటీషన్ ఉండేది. బట్ ఇప్పుడు ఈక్వెడార్ నుంచి కాంపిటీషన్ కూడా బాగా తగ్గుతుందని అండ్ అంతేకాకుండా ఓవరాల్ గా గ్లోబల్లీ చూసినట్లయితే ష్రింప్స్ రిలేటెడ్ గా డిమాండ్ బాగా పెరుగుతున్నదని అండ్ రీసెంట్ మంత్స్ లోని ఇండియా నుంచి యుఎస్ కి జరిగేటువంటి ష్రింప్ ఇంపోర్ట్స్ లోని 40% జంప్ కనపడిందని. సో దీన్ని బట్టి మనం డిమాండ్ అయితే ష్రింప్స్ రిలేటెడ్ గా బాగా పెరుగుతుందని అర్థం చేసుకోవచ్చని వీళ్ళు షేర్ చేస్తూ దీని ద్వారా క్యాలెండర్ ఇయర్ 25 లోని మన ఇండియన్ ష్రింప్ ఇండస్ట్రీ యొక్క డామినెన్స్ రిలేటెడ్ గా వీళ్ళైతే ఒక డేటాను షేర్ చేశారు. ఆ డేటాను మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. క్యాలెండర్ ఇయర్ 24 తో కంపేర్ చేస్తే క్యాలెండర్ ఇయర్ 25 లోని ఇండియన్ ష్రింప్ ఎక్స్పోర్ట్స్ యొక్క వాల్యూమ్ అండ్ అలాగే వాల్యూ కూడా బాగా పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఒకవేళ వీళ్ళు షేర్ చేస్తున్నట్లుగా ఈ ష్రింప్ మార్కెట్ లోని రికవరీ గనక కనపడినట్లయితే అది అవంతి ఫీడ్స్, ఎపెక్ ఫ్రోజన్ వాటర్ బేస్ తో పాటుగా ఈ ష్రింప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి రిలేటెడ్ గా కూడా మనం పాజిటివ్ గా చూడొచ్చు. యాక్చువల్లీ లాస్ట్ టైం ఈ ష్రింప్ మార్కెట్ లో ఎప్పుడైతే మంచి ర్యాలీ కనపడిందో ఆ టైంలోని అవంతి ఫీడ్స్ అయితే ఇన్వెస్టర్స్ కి మంచి రిటర్న్స్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఈ ష్రింప్ మార్కెట్ లో ఏవైతే ఇటువంటి సైకిల్స్ వస్తాయో దే ఆర్ వెరీ షార్ప్ సైకిల్స్. సో ఒక్కసారి షార్ప్ గా ఈ వాల్యూమ్స్ లో అది జంప్ కనపడుతుంది కదా, ఆ జంప్ కనపడడం వల్ల ఆ టైంలోని మనం ఆ స్టాక్స్ లోని మంచి పాజిటివ్ ర్యాలీయే చూసేటువంటి అవకాశం ఉంది. సో వీళ్ళు షేర్ చేస్తున్నట్టుగా ఒకవేళ ఈ ష్రింప్ మార్కెట్ లో ఈ రికవరీ కనుక మొదలైనట్లయితే ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి కంపెనీస్ కి అయితే మంచి బెనిఫిట్ కలిగేటువంటి ఆస్కారం ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్
నెక్స్ట్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ లోని కోకో ప్రైసెస్ అయితే కంటిన్యూస్ గా పెరుగుతున్నాయి. ఇప్పుడు ప్రొడక్షన్ ఫియర్స్ అయితే ఇంకా బాగా పెరగడంతో ఇప్పుడు కోకో ప్రైస్లు ఆల్మోస్ట్ 7 months హై కి రీచ్ అవడం జరిగింది. మెయిన్లీ వెస్ట్ ఆఫ్రికన్ క్రాప్స్ రిలేటెడ్ ఏవైతే కన్సర్న్స్ పెరుగుతున్నాయో దాంతో సప్లై కొంత తగ్గచ్చని, సో డిమాండ్ ని సప్లై మీట్ అవ్వకపోవడం వల్ల ఫ్యూచర్ లో కూడా కోకో ప్రైస్లు ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. యాక్చువల్లీ ఈ కోకో ప్రైస్లు ఇలా కంటిన్యూస్ గా గనక పెరిగినట్లయితే లిస్టెడ్ స్పేస్ లోని అది మనోరమ ఇండస్ట్రీస్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. యాక్చువల్లీ మీకు గుర్తున్నట్లయితే ఈ కోకో ప్రైస్లు పెరగక ముందే స్టార్టింగ్ లోనే అన్నయ్య వన్ ఆఫ్ ది ఆస్క్ మనీ పర్ షోలోని ఈ ప్రైస్లు పెరగబోతున్నట్లుగా ఇది మనోరమ ఇండస్ట్రీస్ కి పాజిటివ్ అవబోతుందని చెప్పి మా వ్యూ అయితే క్లియర్ గా షేర్ చేసాం. సో అక్కడి నుంచి చూసినట్లయితే ఈ స్టాక్ ఇప్పటికి చాలా ఎక్కువగా పెరిగింది, అంటే 100% కన్నా ఎక్కువగానే పెరిగింది. స్టిల్ ఇంత పెరిగిన తర్వాత కూడా ఒకవేళ కోకో ప్రైస్లు ఇక్కడి నుంచి కూడా పెరిగాయి అనుకోండి, అగైన్ అది మనోరమ ఇండస్ట్రీస్ కి పాజిటివ్ కాబోతున్నట్టుగా మనం చూడొచ్చు. నెక్స్ట్ డిఫెన్స్ పిఎస్యూ కంపెనీ అయినటువంటి మాస్గాండాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళతోని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు నిన్న ఒక కాంట్రాక్ట్ సైన్ చేశారు. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు సబ్మెరైన్స్ కోసం ఏఈపీ సిస్టమ్స్ ని డెవలప్ చేసి సప్లై చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1990 crores. సో వీళ్ళు కొత్తగా ఏవైతే ఈ కాంట్రాక్ట్స్ విన్ అవుతూ వస్తున్నారో దీంతో మాస్గాండాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళ ఆర్డర్ బుక్ కూడా చాలా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. నెక్స్ట్ రైల్వే పిఎస్యూ కంపెనీ అయినటువంటి ఆర్వీఎన్ఎల్ వాళ్ళ రిలేటెడ్ గా 2 అప్డేట్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ అప్డేట్, వీళ్ళు సెంట్రల్ రైల్వే వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు. దీనిలో భాగంగా వీళ్ళు సెంట్రల్ రైల్వే వాళ్ళ కోసం ట్రాక్షన్ సిస్టమ్ రిలేటెడ్ గా వేరియస్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 137 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 24 months లోని ఎగ్జిక్యూట్ చేయాలి. అండ్ వీళ్ళ రిలేటెడ్ గా ఉన్నటువంటి సెకండ్ అప్డేట్, వీళ్ళు ఈస్ట్ కోస్ట్ రైల్వే వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో కూడా పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 404 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ఈస్ట్ కోస్ట్ రైల్వే వాళ్ళ కోసం మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి వేరియస్ వర్క్స్ చేయవలసి ఉన్నది. వీళ్ళు ఏవైతే కొత్తగా ఈ కాంట్రాక్ట్స్ విన్నారో ఇది ఆర్వీఎన్ఎల్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ స్నాక్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ప్రతాప్ స్నాక్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. ఈ ప్రతాప్ స్నాక్స్ వాళ్ళకి చెందిన జమ్మూ అండ్ కాశ్మీర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లోని నిన్న ఒక ఫైర్ యాక్సిడెంట్ అయితే జరిగింది. బట్ ఈ ఫైర్ యాక్సిడెంట్ లో ఎవరు ఇంజూర్ అయ్యారని కానీ లేదా ఎవరైనా చనిపోయారని కానీ వీళ్ళు అప్డేట్ ఇవ్వలేదు కాబట్టి ఎవరికి ఏం జరగలేదని అనుకుందాం. బట్ ఈ ఫైర్ యాక్సిడెంట్ లోని వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లో ఉన్నటువంటి మిషనరీ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ అయితే డ్యామేజ్ అయ్యాయని, సో వీళ్ళకి సరిపడినంత ఇన్సూరెన్స్ కూడా ఆల్రెడీ ఉన్నది అండ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా చేస్తున్నామని వీళ్ళు చెప్తున్నారు. కానీ ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసిన ఆ క్లెయిమ్ ప్రాసెస్ అవడానికి అయితే కొంత టైం పట్టేటువంటి అవకాశం ఉంది. అండ్ దీంతో పాటు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లోని తిరిగి ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి కూడా కొంత టైం పడుతుంది. కాబట్టి అది ప్రతాప్ స్నాక్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం కొంత నెగిటివ్ గా చూడొచ్చు. అండ్ దీని రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ రెస్పాండ్ అవుతూ ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది కదా, సో నార్త్ ఈస్టర్న్ రీజియన్ లో ఉన్నటువంటి డిమాండ్ ని క్యాటర్ చేసేందుకు గాను వీళ్ళ అదర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉంటాయి కదా, థర్డ్ పార్టీ ప్లాంట్స్, అక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఆ డిమాండ్ ఫుల్ఫిల్ చేస్తామని చెప్తున్నారు. కానీ వీళ్ళు ఎంతవరకు ఫుల్ఫిల్ చేస్తారన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ ఆన్లైన్ లో ట్రావెలింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి ఈజ్ మై ట్రిప్ వాళ్ళ రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. ఈ ఈజ్ మై ట్రిప్ యొక్క ప్రమోటర్ అయినటువంటి నిశాంత్ గారు ఈ రోజు సెషన్ లో బ్లాక్ డీల్ లోని 14% పైనే స్టేక్ ని సెల్ చేయబోతున్నట్లుగా నిన్న నైట్ న్యూస్ అప్డేట్స్ వచ్చాయి. అండ్ ఈ రోజు సెషన్ లో ఈ బ్లాక్ డీల్ కూడా జరిగింది. ఈ బ్లాక్ డీల్ లో ఈయన టోటల్ గా 14.21% స్టేక్ ని సెల్ చేశారు. యాక్చువల్ మీరు చూసినట్లయితే లాస్ట్ సెప్టెంబర్ మంత్ లో కూడా ఓపెన్ మార్కెట్ లోని నిశాంత్ గారు ఆయనకున్నటువంటి స్టేక్ లో 14% స్టేక్ ని సెల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన హోల్డ్ చేస్తున్నటువంటి రిమైనింగ్ స్టేక్ ని కూడా ఈ రోజు బ్లాక్ డీల్ లో సెల్ చేసేసారు. కాబట్టి ఓవరాల్ గా నిశాంత్ గారికి ఉన్నటువంటి కంప్లీట్ స్టేక్ ని అయితే ఈజ్ మై ట్రిప్ లోని ఆయన సేల్ చేసేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ బ్లాక్ డీల్ లో సెల్లర్ నిశాంత్ గారు కాబట్టి బయర్స్ ఎవరు అన్నది మనం చూడాలి. ఈ సెల్లర్స్ అండ్ బయర్స్ డీటెయిల్స్ మనకి ఈ రోజు నైట్ గా అప్డేట్ అవుతాయి. నెక్స్ట్ ఈ రోజు మన గవర్నమెంట్ నుంచి చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. మన కంట్రీలోకి వేరియస్ ప్రొడక్ట్స్ ని చైనా అయితే చీప్ గా డంపింగ్ చేస్తూ వస్తుంది కదా, దీని వలన చాలా ఇండస్ట్రీస్ స్ట్రగుల్ అవుతున్నాయి. ప్రీవియస్ గా స్పెషాలిటీ కెమికల్ ఇండస్ట్రీ అయితే ఇదే సిచ్యువేషన్ ఫేస్ చేసింది చాలా కాలం. దాంతో ఈ సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ అన్ని కూడా చాలా టైం వరకు స్ట్రగుల్ అవుతూనే వచ్చాయి. ఈవెన్ చైనా ఏం చేస్తుందంటే మన కంట్రీలోని సోడా యాష్ ని చీప్ గా డంపింగ్ అన్నది చేస్తుంది. దీంతో మన లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ అయినటువంటి టాటా కెమికల్స్ అండ్ అలాగే GHCL తో పాటుగా ఏ కంపెనీస్ అయితే ఈ సోడా యాష్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటాయో ఆ కంపెనీస్ అన్ని కూడా స్ట్రగుల్ అవుతున్నాయి. సో ఇది గమనించినటువంటి గవర్నమెంట్ మన లోకల్ ఇండస్ట్రీకి సపోర్ట్ చేసేందుకు గాను ఇప్పుడు ఈ సోడా యాష్ యొక్క మినిమం ఇంపోర్ట్ ప్రైస్ ని పర్ మెట్రిక్ టన్ 20,108 రూపీస్ గా ఫిక్స్ చేయడం జరిగింది. సో ఈ మినిమం ఇంపోర్ట్ ప్రైస్ రూల్ ఏదైతే ఉన్నదో అది 2025 June 30 వరకు గవర్నమెంట్ అమలు చేయనుంది. సో ఈ పీరియడ్ వరకు సోడా యాష్ ని మన కంట్రీలోకి ఎవరైతే ఇంపోర్ట్ చేసుకుంటారో వాళ్ళపైన అయితే ఈ మినిమం ఇంపోర్ట్ ప్రైస్ రూల్ అనేది వర్తిస్తుంది. కాబట్టి దీని వలన మన డొమెస్టిక్ ప్లేయర్స్ పైన ఇప్పటి వరకు పడుతున్నటువంటి ఇంపాక్ట్ అయితే కొంతవరకు తగ్గనుంది. సో June 30th తర్వాత ఫర్దర్ గా గవర్నమెంట్ ఎక్స్టెండ్ చేస్తుందా లేదా అన్నది మనం ఇంకా ఇప్పుడే చెప్పలేం. ఆ 30th తర్వాత ఆ సిచ్యువేషన్ చూసి ఆ టైంలో గవర్నమెంట్ డిసిషన్ అన్నది తీసుకోబోతుంది. గవర్నమెంట్ నుంచి ఈ డిసిషన్ వచ్చిన తర్వాత
ఇది టాటా కెమికల్ అండ్ అలాగే జిహెచ్ఎల్ కి పాజిటివ్ అవుతుందని చెప్పి మార్కెట్ లో బాగానే సర్క్యులేట్ అయింది. కానీ దీని రిలేటెడ్ గా వేరియస్ అనలిస్టులు రెస్పాండ్ అవుతూ ప్రెసెంట్ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి సోడా యాష్ ప్రైస్ పర్ కేజీ 18 to 19 రూపీస్ ఉన్నట్లయితే మన ఇండియాలోని సోడా యాష్ ప్రైసెస్ 21 to 22 రూపీస్ ఉన్నాయి. ఈ గవర్నమెంట్ విధించినటువంటి ఈ రూల్ వలన ఇంపాక్ట్ ఏదైతే ఉన్నదో అది టాటా కెమికల్ అండ్ జిహెచ్ఎల్ మీద మరి అంత పెద్ద పాజిటివ్ ఇంపాక్ట్ ప్లే చేయకపోవచ్చు. ఎందుకంటే ప్రైస్ గ్యాప్ చాలా తక్కువ ఉన్నది కాబట్టి ఆ పాజిటివ్ ఇంపాక్ట్ చాలా మినిమం గానే ఉంటుందని. అండ్ అంతేకాకుండా June 30th వరకే ఈ రిస్ట్రిక్షన్ అనేది విధించారు. ఫర్దర్ గా ఎక్స్టెండ్ చేస్తారా లేదా అన్నది చూడాలి. సో షార్ట్ పీరియడ్ లోనైతే ఇది స్లైట్ గా పాజిటివ్ ఇంపాక్ట్ ప్లే చేయొచ్చు, కానీ దీనివల్ల ఈ కంపెనీస్ కి అయితే మరి అంత పాజిటివ్ ఇంపాక్ట్ ఉండదని చెప్పి వీళ్ళ వ్యూస్ అయితే షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ సోలార్ ఈపీసీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి వారి రెన్యూబుల్ టెక్నాలజీస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి జిందాల్ రెన్యూబుల్స్ వాళ్ళ ఎస్పీవీ అయినటువంటి సన్ బ్రీజ్ రెన్యూబుల్స్ 9 ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి 2 గిగావాట్ సోలార్ ప్రాజెక్ట్ ఆర్డర్ వచ్చినట్టుగా ఈ రోజు వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. ఇది వీళ్ళు విన్ అయినటువంటి లార్జెస్ట్ ఆర్డర్ అని. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా రాజస్థాన్ బికనీర్ లోని ఈ ప్రాజెక్ట్ అయితే వీళ్ళు డెవలప్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఈవెన్ ఈ వారి రెన్యూబుల్ టెక్నాలజీస్ లిమిటెడ్ యొక్క డైరెక్టర్ అయినటువంటి వీరేన్ సి దోషి గారు కూడా మీడియాతో మాట్లాడుతూ జిందాల్ రెన్యూబుల్స్ వాళ్ళతోని ఈ 2 గిగావాట్ సోలార్ ఈపీసీ ప్రాజెక్ట్ ఏదైతే వీళ్ళు ఆర్డర్ వచ్చిందో ఇది వీళ్ళకి ప్రెస్టీజియస్ ఆర్డర్ అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. బట్ ఇంకా ఈ ఆర్డర్ రిలేటెడ్ గా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అయితే అఫీషియల్ గా అప్డేట్ చేయలేదు. చూడాలి ఈవినింగ్ కల్లా ఎక్స్చేంజెస్ కి ఆర్డర్ రిలేటెడ్ గా ఏమైనా అప్డేట్ చేస్తారేమో. బట్ కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ ని వీళ్ళు విన్ అయ్యారో ఇది వారి రెన్యూబుల్ టెక్నాలజీస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కి ఈపీసీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి ఐటీడీ సిమెంటేషన్ లోని రీసెంట్ గానే అదానీ గ్రూప్ వాళ్ళు ఈ ఐటీడీ సిమెంటేషన్ ప్రమోటర్స్ దగ్గర నుంచి మెజారిటీ స్టేక్ నైతే అక్వైర్ చేశారు కదా. నౌ ఈ ఐటీడీ సిమెంటేషన్ వాళ్ళు మహారాష్ట్రలోని వద్వన్ పోర్ట్ ఈపీసీ వర్క్స్ రిలేటెడ్ గా ఏదైతే టెండర్ ని కండక్ట్ చేశారో ఆ టెండర్ లో వీళ్ళు పార్టిసిపేట్ చేసి లీస్ట్ బిడ్డర్ గా సెలెక్ట్ అవడం జరిగింది. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 1648 crores కి విన్ అవడం జరిగింది. యాక్చువల్లీ వీళ్ళు ఈ కాంట్రాక్ట్ ని విన్ అయినట్లుగా నిన్న నైటే వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేశాయి. అండ్ ఈ రోజు వీళ్ళ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్ అయ్యారో ఇది ఐటీడీ సిమెంటేషన్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ విండ్ ఎనర్జీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి సుజలాన్ వాళ్ళ రిలేటెడ్ గా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. యాక్చువల్లీ సుజలాన్ రిలేటెడ్ గా నిన్నే మనం మాట్లాడుకున్నాం కదా. వీళ్ళకి ప్రీవియస్ గా 170 crores పెనాల్టీ ఆర్డర్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఏదైతే మార్చ్ మంత్ లో వచ్చిందో దానికి వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ అపిలేట్ ట్రిబ్యునల్ అపీల్ చేసుకోవడం జరిగింది. అండ్ ఆ పెనాల్టీని అయితే ఇన్కమ్ ట్యాక్స్ అపిలేట్ ట్రిబ్యునల్ వాళ్ళు క్యాన్సిల్ కూడా చేసేసారు. అండ్ దీంతో పాటుగా వీళ్ళకి 87 crores రిలేటెడ్ గా మరొక పెనాల్టీ ఆర్డర్ కూడా మార్చ్ మంత్ లో వచ్చింది. దీనికి అగైనిస్ట్ గా కూడా వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ అపిలేట్ ట్రిబ్యునల్ లోని అపీల్ చేసుకున్నట్లుగా అండ్ ఈ పెనాల్టీ ఆర్డర్ ను కూడా ఐటీ వాళ్ళు క్యాన్సిల్ చేస్తూ కంపెనీకి ఫేవర్ గా తీర్పు ఇచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళకి వచ్చినటువంటి పెనాల్టీ ఆర్డర్స్ ఏవైతే క్యాన్సిల్ అయ్యాయో అది సుజలాన్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ దీంతో పాటుగా లీడింగ్ రేటింగ్ ఏజెన్సీ అయినటువంటి క్రిజిల్ వాళ్ళు ఈ సుజలాన్ వాళ్ళ లాంగ్ టర్మ్ రేటింగ్ ని క్రిజిల్ A- పాజిటివ్ నుంచి క్రిజిల్ A పాజిటివ్ కి అప్గ్రేడ్ చేశారు. అండ్ అలాగే షార్ట్ టర్మ్ రేటింగ్ ని క్రిజిల్ A2+ నుంచి క్రిజిల్ A1 కి అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఇలా కంపెనీస్ కి ఏవైతే రేటింగ్ అప్గ్రేడ్స్ వస్తాయో ఆ కంపెనీస్ రిలేటెడ్ గా ఇది మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో యూనిమెక్ ఏరోస్పేస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ లిమిటెడ్ IPO లిస్ట్ అయింది. ఈ రోజు సెషన్ లో BSE లో ఈ స్టాక్ అరౌండ్ 1491 రూపీస్ కి లిస్ట్ అయింది. అగైనిస్ట్ IPO ప్రైస్ 785 రూపీస్. అక్కడి నుంచి ఈ స్టాక్ కొంత కరెక్ట్ అయ్యి చివరికి ఈ రోజు సెషన్ లో 1373 రూపీస్ 20 పైసాకి క్లోజ్ అయింది. డే 1 రోజున ఈ స్టాక్ IPO ఇన్వెస్టర్స్ కి 74.93% రిటర్న్స్ డెలివర్ చేసింది. నెక్స్ట్ కేపీ గ్రీన్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు కొత్తగా మల్టిపుల్ ఆర్డర్స్ అయితే విన్నారు. ఈ ఆర్డర్స్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 165.7 crores. అండ్ ఈ ఆర్డర్స్ లోని 100 crores వర్త్ ఆర్డర్స్ వీళ్ళకి సోలార్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా వచ్చినట్లయితే 39 crores వర్త్ ఆర్డర్స్ ట్రాన్స్మిషన్ టవర్స్ రిలేటెడ్ గా వచ్చినటువంటి ఆర్డర్స్ అండ్ రిమైనింగ్ ఆర్డర్స్ వెయిట్ రిలేటెడ్ గా వచ్చాయన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. సో వీళ్ళు కొత్తగా ఏవైతే ఈ ఆర్డర్స్ ని విన్నారో ఇది కేపీ గ్రీన్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఫార్మా కంపెనీ అయినటువంటి వీనస్ రెమెడీస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ యాంటీబయాటిక్ కార్బాఫినమ్ ఫెసిలిటీకి మాల్డోవా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వాళ్ళ దగ్గర నుంచి గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ సర్టిఫికేషన్ వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ సర్టిఫికేషన్ రావడం వలన ఈస్టర్న్ యూరోపియన్ మార్కెట్ లోని వీళ్ళ ప్రెజెన్స్ అయితే ఫర్దర్ గా స్ట్రెంథెన్ అవబోతుంది. సో ఇది వీనస్ రెమెడీస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఇన్ఫ్రా సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి WS ఇండస్ట్రీస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి CMK ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 86 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు తమిళనాడు తిరుచిరాపల్లిలోని బస్ టెర్మినల్ అండ్ మల్టీ యూటిలిటీ ఫెసిలిటీస్ సెంటర్ రిలేటెడ్ గా ఉన్నటువంటి బ్యాలెన్స్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 4 months లో ఎగ్జిక్యూట్ చేయాలి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు
ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.